హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మధ్యాహ్నం వండిన అన్నం మిగిలిపోయింది. ఇంకేం చేయాలా, రాత్రికైతే మళ్ళీ ఇలా తినాలని అనిపించదు కదా. కాబట్టి దీన్నైతే కొంచెం స్పెషల్గా, మరి నాకు గొంతు నొప్పి కూడా ఉంది కాబట్టి కొంచెం ఇలా ఎల్లిపాయలు ఒక చిన్న రోట్లో వేసుకొని అందులోకి సరిపడా కారం అలాగే ఉప్పు రెండు వేసుకోవాలి. తినేటంత ఒక 4-5 గింజలు మిరియాలు కూడా వేసుకోవాలి. వేసుకుంటే కనుక ఇలా దంపేసుకోవాలి. ఇంకా దీన్ని కచ్చపక్కగా దంచుకోవాలి. మరీ ఎల్లిపాయలు అయితే మెత్తగా కాకూడదు, పేస్ట్ లాగా. అట్లా కాకుండా వీటిని మంచిగా దంచేసుకుంటే బాగుంటుంది అన్నంలోకి. మళ్ళీ ఏదైనా కూర వేసుకొని తినాలనిపించదు, వేడి చేసుకున్న తినాలనిపించదు. కాబట్టి ఇట్లా కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు అయితే వేసాను కదా. దీన్ని మొత్తాన్ని ఒకసారి ఇలా కలియదంపు వేసుకుందాం కచ్చాపక్కగా. ఎల్లిపాయలు మరీ మెత్తగా కావద్దు. కారం ఉప్పు అనేది ఆ ఎల్లిపాయల్లో కలుస్తుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా దీనికోసం అయితే నేను ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే జీలకర్ర, ఆవాలు, ఇంకా కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇంకా పల్లీల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ప్రస్తుతానికైతే పల్లీలు లేవని నేను వేయలేదు. ఇప్పుడు స్టవ్ పై అయితే బాండి పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనకు ఎంత మోతాదులో అన్నం కావాలో అంత వేసుకోవాలి. ఇంకా మరి మొత్తం వేస్తే తినేటోళ్ళు కూడా ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నేను తీసుకున్నాను కదా, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు, ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కలుపుతూ ఉండాలి దీన్ని. అంటే అప్పుడప్పుడు ఒక్కోసారి అన్నం కూడా తినాలని అనిపించదు కదా. ఏదైనా నాకైతే ఈరోజు బాగా గొంతు నొప్పి ఎక్కువ ఉంది, సర్ది ఉంది కాబట్టి ఇట్లా చేసుకుంటున్నా. ఇంకా ఇందులోకి నేను తినేటంత అన్నం సరిపడా ఇందులో వేసుకున్నాను. ఆల్రెడీ కారము, ఉప్పు, ఎల్లిపాయలతో పాటు వేసాను కాబట్టి ఇంక ఇందులోకి మళ్ళీ డిఫరెంట్గా ఉప్పు అనేది వేయనవసరం లేదు. అన్నం వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలిపేసుకోవాలి వేడి అయ్యేంత వరకు. అంతలోపు ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారం కూడా ఇందులో వేసుకుందాం. ఇంకా నేనైతే ఇందులో మిరియాలు వేసింది క్లిప్ అయితే పోయింది, అది రాలేదు. ఇది మొత్తం కూడా ఇందులో వేసుకొని అన్నాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం బాగా వేడయ్యేంత వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ అన్నాన్ని దింపేసుకొని ఇంకా ఇలాగే వేడివేడిగా తింటే కనుక గొంతు నొప్పి, జలుబు అన్నీ మాయమైపోతాయి. ఎప్పుడైనా ఒకసారి ఇలా నోటికి ఇంపుగా చేసుకుంటే బాగుంటుంది. కారం ఎక్కువ తినడం కూడా మంచిది కాదు కాబట్టి మరి అకేసి ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకుంటే ఏం పర్వాలేదు. అంతేనండి. ఇలా అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేయటమే ఆలస్యం. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.